గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర జై శ్రీరామ్ నినాదాలతో డీజే పాటలతో తాడ్బండ్ ఆలయం వరకు నిర్వహించారు భక్తులు. యాత్ర రూట్లలో స్టేజీలు ఏర్పాటు చేసి హనుమాన్కు స్వాగతం పలికారు భక్తులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగాయి నగర వీధులు. హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు. గౌలిగూడలోని రామ్ మందిరం నుంచి తాడుబండ హనుమంతుడి ఆలయం వరకు విజయయాత్ర చేశారు. ఉదయం హోమం చేసిన తర్వాత హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ విగ్రహాలతో ఈ యాత్రలో పాల్గొన్నారు. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన యాత్ర సైదాబాద్, కొత్తపేట్, దిల్సుఖ్ నగర్ మీదుగా గౌలిగూడ చౌరస్తాకు వెళ్లి ఆ శోభయాత్రలో కలిశారు భక్తులు. డీజే పాటలు, జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. లక్షలాది మంది జరుగుతుంది. హిందువుల్లో ఐకమత్యాన్ని నింపడం కొరకు, హిందూ ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను, గోమాతను కాపాడుకోవడానికి ఒక సంఘటిత శక్తిగా హిందూ సమాజాన్ని నిలబెట్టడం కొరకు శోభాయాత్ర జరుగుతున్నది. సిటీలోని హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీలు చేస్తూ జెండాలను ప్రదర్శించారు. గౌలిగూడ రామ్ మందిరం నుంచి యాత్ర ప్రారంభమై కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, సికింద్రాబాద్, ప్యాట్నీ, తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు 13 కిలోమీటర్ల విజయయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర వెళ్తున్న దారిలో వీధి వీధిన కూడలలో స్టేజీలు ఏర్పాటు చేసి హనుమాన్ కు స్వాగతం పలికారు భక్తులు. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్దకు వచ్చిన హనుమాన్ భక్తులకు పూలు అందించి స్వాగతం పలికారు ముస్లింలు. నగరంలో హనుమాన్ విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు. 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం నిఘా పెట్టారు. యాత్ర వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి 44 చోట్ల ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రపై పోలీసులు ప్రతిక్షణం సమీక్షించారు. అన్ని ఏరియాల్లో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేసి యాత్రను విజయవంతం చేశారు పోలీసులు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి మూవ్మెంట్ ను అబ్జర్వ్ చేశారు సిపి సివి ఆనంద్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. హనుమాన్ కు ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు.